నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. గుంటూరు జిల్లా కారంచేడు సంఘటన దాదాపు 40 సంవత్సరాలు అయిపోయింది. ఈ 40 సంవత్సరాల కాల వ్యవధిలో ఎక్కడ ఎవరు ఏ విధంగా తప్పులు మాట్లాడినా కూడా ఏ రాజకీయ నాయకుడు ఎవడైనా కానీ ఎంతటోడైనా కానీ ఎంత పెద్ద మేధావితనంగా ఉన్నా కూడా ఎవడు మాట్లాడినా తప్పే, ఏ విధంగా మాట్లాడినా కూడా తప్పే. రాష్ట్ర రాజకీయాలు మా వైపు ఉన్నాయి అనుకున్నా తప్పే. ప్రజల తీర్పును శిరస వహించే విధంగా రాజకీయ కుట్రలు ఉన్నాయా, కుతంత్రాలు ఉన్నాయని తెలుసుకోండి. మాదిగ సామాజిక వర్గంలో 6 మందిని చంపి ఈరోజు సోషల్ మీడియాలో మాట్లాడుతూ మేము కాదు ఇవన్నీ కత్తి పద్మారావు గారు ఆయన ఉద్యమానికి కలిసి వచ్చే విధంగా ఇప్పటికి కూడా ఆయన రకరకాలుగా మాట్లాడుతున్నాడు అన్న ఒక వ్యాఖ్యలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి చేయడం చాలా వరకు కరెక్ట్ కాదు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎంపీగా చేసిండొచ్చు, సీనియర్ నాయకత్వాన్ని ఉండొచ్చు, వాళ్ళ నాన్న చెంచురామయ్య ఎన్ని విధాలుగా ఉండొచ్చు. చెంచురామయ్యను చంపింది మళ్ళీ ఇతనితో మాట్లాడారు, మేమే చంపింది అని మాట్లాడచ్చు. ఎన్ని చేసినా కూడా ప్రాణాలు పోయింది మావి, ప్రాణాలు పోగొట్టింది మీరు, ప్రాణాలతో చెలగాటమాడింది మీరు, ప్రాణాలు రకరకాలుగా ఇబ్బందులు గురి చేసి సమాజంలో అవమానకరమైన విధానాలు అమలు చేసింది మీ గ్రామం నుండి మొదలై రకరకాలుగా ఇబ్బందులు గురి చేసే ప్రమాదాలతో ఈరోజు మాది కాదు, మేం కాదు అన్న మాటలు చాలా వరకు లౌకిక విధానాలు కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలా. ఎటువంటి వాడైనా తప్పును తప్పు అనాలా. తప్పును ఒప్పు అంటే వాడు పూర్తిగా మనిషి జన్మకు పుట్టినట్టే లెక్క. ఈరోజు మా సామాజిక వర్గాలలో ఎంతవరకు చైతన్యం ఉంది, చైతన్యం లేదు, ఎంతవరకు అధికారం ఉంది, ఎంతవరకు అధికారం లేదు అన్న మానవీయత కోణంలో చూసుకుంటే ఎన్నో విధాలుగా ఒక బలోపేతమైన నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చే విధంగా మేము ఉన్నాం. కానీ మీలాంటి వ్యక్తులు తొత్తులుగా మారి కుతంత్రాలతో మాట్లాడే విధానాలు చేయడం వల్ల దగ్గుబాటి వెంకటేశ్వర అనే వ్యక్తికి కరెక్ట్ కాదు అని తెలియజేస్తాను.